బిష్నోయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అతను బయోగ్రఫీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. బేసిక్గా అతను హిందూ గ్యాంగ్ లీడరు. అతను బాగా చదువుకున్న వ్యక్తి, చిన్నప్పుడే బాగా రిచ్. అతను చిన్నప్పుడే గుర్రాల మీద వెళ్ళడం, మంచి బైక్ వాడడం అలాంటివి చేసేవాడు. తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అతను చాలా హైఫైగా ఉండేవాడు. సో బాగా డబ్బున్న వ్యక్తి, తర్వాత తెలివైన వాడు కూడా. సో చాలా కాలం నుంచి అతను లాహోర్ జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి అతను అనేక హత్యలు చేశాడు. సో ఇప్పుడు అతను ప్రధానంగా ఈ మధ్యకాలంలో బయట వినబడ్డానికి రెండు కారణాలు. ఒకటి, సల్మాన్ ఖాన్ని బెదిరించడం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింక అనే ఒక దాన్ని చంపడం వల్ల అది లారెన్స్ బిష్నోయ్ అంటారు, ఆ బిష్నోయ్ కమ్యూనిటీకి అది పవిత్రమైంది. దాన్ని ఎవరు చంపకూడదు, అలా చంపాడు కాబట్టి తను మేము చంపేస్తామనేది ప్రకటన ఇచ్చాడు. దానికి సంబంధించి ఒట్టి చంపేయడమే కాకుండా రెక్కీ చేయడం ఇవన్నీ చేశాడు. దాంతో సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీని, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా సల్మాన్ ఖాన్ పెట్టుకున్నాడు, జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగు మాత్రం వాళ్ళకి చాలా పెద్ద ఆపరేషనల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. దేశవ్యాప్తంగా కానీ విదేశాల్లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ సిక్కుల తీవ్రవాదం ఏదైతే ఉందో ఖలిస్తాన్, దానికి కూడా వీళ్ళు వ్యతిరేకం అనమాట. వీళ్ళు ఒక రకంగా హిందూ గ్యాంగ్ బ్యాచ్ అని చెప్పొచ్చు. మామూలుగా మనకి 93 అల్లర్ల తర్వాత ముంబైలో, అల్లర్లు కాదు బ్లాస్ట్లు, 93 ముంబై బ్లాస్ట్ల తర్వాత ఈ చీలిక కనబడుతుంది. అంటే దావుద్ ఇబ్రాహీంకి ఐఎస్ఐ రిలేషన్స్ ఉండడం, పాకిస్తాను ఇక్కడ దావుద్ గ్యాంగ్ని ఉపయోగించుకొని ఈ దేశంలో బాంబులు పెట్టడం, పేల్చేయడం, ప్రజల్ని చంపడం, మాఫియాగా ఉండి టెర్రరిస్ట్గా దావుద్ పరిణామం చెందిన తర్వాత చోటా రాజన్ లాంటి బ్యాచ్ అంతా కూడా హిందూ ముస్లిం గ్యాంగ్లుగా విడిపోయారు. ఇక్కడ మనకు నయీం ముస్లిం అయినప్పటికీ నయీం కూడా దేశభక్తుడు. ఇక్కడ ఐఎస్ఐకి, ముస్లిం టెర్రరిజానికి చాలామందికి ఇతను వ్యతిరేకి, చాలామంది ముస్లిం టెర్రరిస్టులని నయీం పట్టించాడు కూడా. అంటే నయీం కూడా ముస్లిం టెర్రరిజంలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి కొంతమంది తన మనుషుల్ని దాంట్లోకి పంపించి చాలామందిని ఇక్కడ పోలీసులకు పట్టించాడు నయీం. అలాగా గ్యాంగ్స్టర్లలో కూడా దేశభక్తులు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లారెన్స్ బిష్నోయ్ ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఏంటంటే 26 మంది చంపారు మన దేశంలో వచ్చి, మేము వాళ్ళ దేశంలోకి వెళ్ళి 1,00,000 మందిని చంపుతామని ప్రకటించారు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే నువ్వు నిజంగా చంపేవాడైతే చంపినాక ప్రకటించు. అక్కడ ఒక 50 మందిని చంపి మేమే చంపామని అప్పుడు ప్రకటించు. అప్పుడు నీ దమ్ము ఏంటో తెలుస్తుంది. అదేమి లేకుండా ఎవడైనా ప్రకటించు. నేను కూడా చెప్పొచ్చు 2,00,000 మందిని నేను పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తానని ప్రకటించవచ్చు. ఏం పోయింది పోస్ట్ పెట్టడానికి? నిజంగా వీడికి అంత దమ్ము ఉంటే ఇప్పటివరకు దావుద్ ఇబ్రాహీంని తను ఎందుకు చంపలేదు? టైగర్ మెమోన్ని ఎందుకు చంపలేదు? సయ్యద్ షఫీజ్ని ఎందుకు చంపలేదు? ఇలాంటి చాలామంది టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారు కదా. మరి ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఇప్పుడేంటి ఇది జరిగింది? గతంలో కూడా చాలా జరిగాయి కదా. 26/11 జరగలేదా? తర్వాత పుల్వామా ఇది జరగలేదా? చాలా జరిగాయి కదా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఈ గ్యాంగు? అంటే ఇప్పుడు ఏంటంటే అతని మీద బాగా ప్రెజర్ పెరిగింది జైల్లో కూడా. ఎందుకంటే అతని యాక్టివిటీలు బయట పెరగడం వల్ల పోలీసుల ప్రెజర్ అనేది అక్కడ పెరిగింది. దాంతో ఇప్పుడు సమయం దొరికింది, నేను దేశభక్తుని చెప్పుకోవాలి. ఇప్పుడు కానీ ఇలా ప్రకటిస్తే నాకు హిందూ సంఘాల మద్దతు దొరుకుతుంది, గవర్నమెంట్ కూడా నాతో సాఫ్ట్గా ఉంటుంది అన్న ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది తప్ప నిజంగా చేసేవాడు ఉంటే చేసేసి చెప్పాలి. 1,00,000 మందిని నీకు చంపే వ్యవహారం నీ దగ్గర ఉంటే నువ్వు ఎందుకు 1,00,000 మంది వద్దు, కనీసం ఒక 10 మందిని చంపు అక్కడ పోయి వెళ్ళి. సో అది చేయకుండా ప్రకటన ఇవ్వడంలో ఆంతర్యం ఏంటంటే ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఒక స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది తప్ప నిజంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి అంత సీను ఉందా? పాకిస్తాన్కి వెళ్ళి చంపేసి వచ్చేసి సీను ఉందా అని అంటే డౌట్. ఉంటే మరి ఎందుకు చంపలేదు? దీనికి ఇంకొక కాంటెక్స్ట్ ఏమిటంటే 2 పరిణామాలు ఇటీవల పాకిస్తాన్లో జరిగాయి. ఒకటి, మనకి 26/11 2008లో ముంబైలో తాజ్మహల్ మీద మిగతా చోట్ల దాడులు జరిగాయి కదా. ఆ దాడుల సూత్రధారి
సయ్యద్ హఫీజ్ అతన్ని కి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అతను ఎవరంటే ఈ లష్కరే ఈ తైబా